శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి ఈ 11 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించని గ్రహాలు యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపిస్తే యోగించని గ్రహాలు యోగిస్తాయో, ద్వాదశ రాశుల వారికి ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. తులారాశి వాళ్ళకి ఆఫీసులో బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు ఉంటాయి. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు ఉంటుంది. సహోద్యోగులందరూ అనుకూలంగా ఉంటారు. బాస్ కూడా కోఆపరేటివ్గా ఉంటాడు. కాబట్టి కొలీగ్స్, బాసు అందరూ కూడా తులారాశి వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం ఇస్తారు. అధికార హోదా కూడా ఆఫీసులో పెరగటానికి ఈ 11 రోజుల్లో తులారాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసులో అంతర్గత రాజకీయాలన్నీ తొలగిపోతాయి. వెన్నుపోటు పొడిచే వాళ్ళు మిత్రులుగా మారిపోతారు. ఆఫీసులో బ్రహ్మాండంగా చక్రం తిప్పే యోగం తులారాశి వాళ్ళకి 11 రోజుల్లో కనిపిస్తోంది. అలాగే తులారాశి వాళ్ళకి రాజకీయ రంగంలో కూడా అద్భుత ఫలితాలు ఉన్నాయి. కొత్త కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ప్రజల్లో జనాదరణ పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాలు చేకూరతాయి. అదేవిధంగా తండ్రితో ఉన్న విభేదాలన్నీ తొలగింపజేసుకుంటారు. తండ్రి అనుకూలంగా ఉంటాడు. తండ్రి వైపు నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంది. తండ్రి తరపు బంధువులు కూడా బాగా సపోర్టుగా ఉంటారు. వాళ్ళ వల్ల కూడా తులారాశి వాళ్ళకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు పొందడానికి తులారాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రమోషన్లు వచ్చే యోగం తులారాశి వాళ్ళకి ఇప్పుడు బాగా ఉంది. ఈ 11 రోజుల్లో తులారాశి వాళ్ళు ప్రమోషన్ కోసం ట్రై చేసుకోండి, ఇంక్రిమెంట్ కోసం ట్రై చేసుకోండి. ఒక మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బ్రహ్మాండంగా ఉంది. సూర్యుడు అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి ఈ ప్రయోజనాలు అనేవి కనిపిస్తాయి. అలాగే బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు తులారాశి వాళ్ళకి 11 రోజుల్లో 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు రెండో సంచారం చేస్తూ పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. చివరి 3 రోజుల్లో మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి 21వ తేదీ నుంచి తులారాశి వాళ్ళకి 28వ తేదీ వరకు బ్రహ్మాండంగా బుధుడు ఉండటం వల్ల తులారాశి విద్యార్థులకు తిరుగుండదు. బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు. నెంబర్ 1 ర్యాంకులో ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కూడా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కావలసిన చోట స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. విద్యారంగంలో విద్యార్థులు తులారాశి వాళ్ళు చక్రం తిప్పుతారు. అలాగే ఎవరైనా తులారాశి నిరుద్యోగులు ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో వస్తుంది. దానికి 28వ తేదీ వరకు బలం అద్భుతంగా ఉంది. 21వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో ఎప్పుడైనా సరే నిరుద్యోగులు తులారాశి వాళ్ళు జాబ్కు వెళితే ఇంటర్వ్యూలో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసి ఎక్సలెంట్ జాబ్ కొడతారు. వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. బ్రహ్మాండమైన లాభాలు, ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. కేవలం 29, 30, 31 ఈ 3 రోజుల్లో మాత్రమే విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు రావటం, కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూ టఫ్గా ఉండటం, వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవటం, ఇవన్నీ కూడా చివరి 3 రోజుల్లో మాత్రమే ఉంటాయి. మొదటి 8 రోజులు మాత్రం బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగుండదు. అలాగే తులారాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ విశేషంగా యోగిస్తున్నాడు. తులారాశి వాళ్ళకి ప్రాపర్టీ కొనే యోగం ఈ 11 రోజుల్లో బాగా ఉంది. తక్కువ రేటుకే బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనుక్కోగలుగుతారు. ఎవరైనా తులారాశి వాళ్ళు ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కూడా చాలా బలం ఉంది. మంచి రేటుకు ప్రాపర్టీ అమ్మగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కొని ఆస్తులు పెంచుకునే యోగం ఈ 11 రోజుల్లో తులారాశి వాళ్ళకి బాగా ఉంది. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన జాక్పాట్ కొడతారు. మంచి డీల్ ఓకే అయ్యి బల్క్ అమౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ లోన్లు కావాలంటే బ్యాంక్ లోన్లు కూడా శాంక్షన్ అయ్యే అవకాశం తులారాశి వాళ్ళకి కుజుడి 3వ స్థాన సంచారం వల్ల ఎక్కువగా ఉంది.
అలాగే బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సోదరులతో ఎలాంటి గొడవలు ఉన్నా అవన్నీ తొలగిపోయి మీ బ్రదర్స్ మీకు బాగా సపోర్ట్ చేస్తారు. బ్రదర్స్ సపోర్ట్ వల్ల కూడా మీరు ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది. అలాగే ఏవైనా ఆస్తిపాస్తులు రావాల్సిన ఉంటే పిత్రార్జిత ఆస్తిపాస్తులు బ్రదర్స్ మీకు బాగా సపోర్ట్ చేసి అవి మీకు తొందరగా వచ్చేలాగా చేస్తారు. కాబట్టి బ్రదర్స్ సపోర్ట్ ఉంటుంది, ఫాదర్ సపోర్ట్ ఉంటుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తులు ఏవి రావాలన్నా అవన్నీ తొందరగా వచ్చే యోగం ఉంది. అప్పులు తీరిపోతాయి, అసలు ఎటువంటి అప్పులు ఉండవు. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులైనా సరే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. కుజుడు కూడా తులారాశికి చాలా అద్భుతంగా ఉన్నాడు. తులారాశికి ఒక్క శుక్రుడే యోగించట్లేదు. శుక్రుడు ఒక్కడే 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఏం జరుగుతుందంటే అక్క చెల్లెళ్లతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీకు అక్క కానీ చెల్లి కానీ ఉంటే వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే తులారాశి వాళ్ళు అన్నీ బాగున్నా సరే లైఫ్ పార్ట్నర్తో మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే చిన్న చిన్న విభేదాలు వస్తాయి. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో మాత్రం అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం అంత గొప్ప లాభాలు కనిపించవు. శుక్రుడు బాలేడు కాబట్టి ఈ ఫలితాలు వస్తాయి. రవి బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు 8 రోజుల పాటు బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్క శుక్రుడి బలం పెంచుకోవటానికి మాత్రమే పరిహారాలు చేసుకోండి. ప్రతిరోజు కూడా శుక్రుడి బలం పెరగటానికి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినండి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించండి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయటం, లలితా అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం ద్వారా శుక్రుడి బలాన్ని కూడా పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మాత్రం నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా చాలా వరకు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని తులారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద ఈ 11 రోజుల్లో రవి బలము, కుజుడి బలము, అలాగే మొదటి 8 రోజుల్లో బుధుడి బలం వల్ల తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బ్రహ్మాండంగా గ్రహాలు యోగిస్తున్నాయి. దానివల్ల అద్భుత ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ రాశి వాళ్ళైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, విఘ్నాలు అనేవి లేకుండా ఉండాలంటే, కార్యసిద్ధి లభించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, ప్రతిరోజు మీరు గడప దాటి బయటికి వెళ్లే ముందు ఓం వర్ధనాయ నమః అనే మంత్రాన్ని 21 లేదా 11 సార్లు చదువుకొని వెళ్ళండి. ఓం వర్ధనాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే మీరు దినదిన ప్రవర్ధమానమవుతారు. మీ పనుల్లో సులభంగా విజయం చేకూరుతుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, చాలా కష్టసాధ్యమైన పనిలో విజయం సాధించాలంటే కపిల గోవుకు బెల్లం తినిపించి వెళ్ళండి. కపిల గోవుకు బెల్లం తినిపించి వెళితే కష్టసాధ్యమైన పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే చాలామందికి ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఒక ఆటంకం తర్వాత ఇంకొక ఆటంకం వస్తూ ఉంటుంది. పనులు తొందరగా పూర్తవవు. అనుకున్న పనులు అవ్వకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావాలంటే ఏ పని ప్రారంభించినా సరే ముందుగా వినాయకుడి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి చిప్పల దీపాన్ని వెలిగించి ఆ పనిని ప్రారంభించండి. చాలా శక్తివంతమైన దీపం కొబ్బరి చిప్పల దీపం. ఈ కొబ్బరి చిప్పల దీపం వినాయకుడి ఆలయంలో ఎలా వెలిగించాలంటే, ఎండిపోయినటువంటి కొబ్బరి చిప్పలు తీసుకోండి. వాటిలో కొబ్బరి మొత్తం పూర్తిగా తీసివేయాలి. కొబ్బరి తీసివేసిన తర్వాత ఎండిపోయిన కొబ్బరి చిప్పలు 2 గణపతి ఆలయానికి తీసుకువెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే బియ్య పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఈ ఎండిపోయిన 2 కొబ్బరి చిప్పలు ఉంచాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కూడా ఆవు నెయ్యి పొయ్యాలి. ఆ తర్వాత ఈ 2 కొబ్బరి చిప్పల్లో ఆంగ్ల అక్షరము ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా ఒత్తులు వేయాలి. రెండో కొబ్బరి చిప్పలో కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా ఒత్తులు వేయాలి. అంటే ఎలా వేయాలి? 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తిని వేయాలి. మళ్ళీ ఇంకొక 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి వేయాలి. ఈ 2 ఒత్తులు కూడా ఇంటూ ఆకారం, క్రాస్ ఆకారం వచ్చేలాగా ఒక కొబ్బరి చిప్పలో వేయాలి. మళ్ళీ రెండో కొబ్బరి చిప్పలో కూడా అలాగే చేయాలి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయటం, మళ్ళీ ఇంకో 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేయటం. ఈ 2 ఒత్తులు కూడా రెండవ కొబ్బరి చిప్పలో కూడా
ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా వేయటం. ఇలా 2 కొబ్బరి చిప్పల్లో కూడా ఒత్తులు ఇంగ్లీష్ లెటర్ ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా వేసి వాటిని వెలిగించండి. వీటిని క్రాస్ ఒత్తుల దీపాలు అనే పేరుతో లేదా కొబ్బరి చిప్పల దీపాలు అనే పేరుతో పిలుస్తారు. గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ దీపాలు వెలిగించి వెళ్ళండి. వీటిని వికట దీపాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ వికట దీపము పెట్టి వెళితే ఎంత కష్టసాధ్యమైనటువంటి పనులు అయినా సరే ఖచ్చితంగా విజయం పొందవచ్చు. మీకు విఘ్నాలు అనేవి ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వీలైతే ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కొబ్బరికాయ మీ దగ్గర బ్యాగులో పెట్టుకొని పని మీద వెళ్ళండి. మీరు పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చాక ఆ కొబ్బరికాయ ఎక్కడైనా గణపతి ఆలయంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ ఇచ్చేయండి. దీనివల్ల కూడా మీరు వెళ్ళి చేసిన పనిలో 100% విజయాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కార్యసిద్ధి సులభంగా కలగాలంటే గణపతి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి బయట ఒక దీపం వెలిగించి వెళ్ళండి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ప్రమిదలో ఆవ నూనె పోసి అందులో లవంగం వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించి వెళ్ళండి. దానికి కారణం ఏంటంటే ఆవ నూనెలో లవంగం వేసి ఒత్తి వేసి దీపం వెలిగించి వెళ్ళినట్లయితే ఆవ నూనె శనీశ్వరుడికి ప్రీతిపాత్రం, లవంగాలు అనేవి కుజుడికి ప్రీతిపాత్రం, అలాగే శుక్రుడికి కూడా లవంగాలు ప్రీతిపాత్రం. శని, కుజుడు, శుక్రుడు ఈ 3 పాపగ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మీరు కష్టసాధ్యమైన పనిలో వెళ్ళేటప్పుడు ఆ పనిలో విజయం చేకూరటానికి గుమ్మం బయట ఈ దీపం వెలిగించి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి వికట దీపం, క్రాస్ ఒత్తుల దీపం, కొబ్బరి చిప్పల దీపం వెలిగించి వెళితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ ఇంటి బయటే ఈ ప్రత్యేకమైన ఆవ నూనె దీపాన్ని వెలిగించి వెళ్ళినా పాపగ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజులకు ఒకసారి గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.